ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు కూడా అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము బీజేపీతో మద్దతు ఉంటే కూడా అన్ని మసీదుల్లో అంతా వచ్చి బీజేపీతో మద్దతు ఉంటే కూడా నేను ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఏది ఉంటే కూడా నేను నిలబడతాను, ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా పోతాను అని చెప్పి కూడా వాళ్ళు ఆయన మాట అన్ని మసీదులు కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బిల్లు టోటల్ ముస్లిం మనోభావాలకు అగెనెస్ట్గా ఉంది. కాబట్టి ఆయన కూడా ఆయన మాట ఎన్ఆర్సీ ఎన్పిఏ వస్తే కూడా నేను ఖచ్చితంగా దానికోసం ఫైట్ అవుట్ చేస్తాను, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి నేను కన్విన్స్ చేస్తాను, నేను చేస్తానని చెప్పి అన్ని మసీదులు కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఇది వచ్చింది కాబట్టి వక్ఫ్ బోర్డు బిల్లు ఇది ముస్లిం సమాజానికి అగెనిస్ట్గా ఉంది. కాబట్టి దీంట్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. దానికి ఫేవర్గా జరగాలని చెప్పి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఉండేదే 3 ఎమ్మెల్యేలు మనకు, ఆ 3 ఎమ్మెల్యేలు కూడా పోయేసి చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ బిల్లు వచ్చి ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మనమంతా దీన్ని నెగిటివ్గా చేద్దాము, అగెనిస్ట్గా చేస్తామని చెప్పి ఖచ్చితంగా ఆడ చేసి ఆయన చెప్పిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటాను. చేరిన ముఖ్య ఉద్దేశం ఏమంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో 2024 వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అని పార్లమెంట్లో ప్రవేశపెట్టినారు. అందరికంటే ముఖ్యం ఏమంటే ఫస్ట్ మనము వక్ఫ్ బోర్డ్ అనేది వక్ఫ్ అనేది ఏమనేది ఫస్ట్ తెలుసుకోవాలి. వక్ఫ్ అంటే ఏమంటే అప్పుడు మా ప్రాఫెట్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే ఆ టైంలో ఆయన అనుచరుడు ఒక ఆయన, నాకు చాలా వరకు ల్యాండ్ నాకు వచ్చింది, నేను ఇది దైవ కార్యానికి ఇవ్వాలనుకుంటా ఉన్నాను, ప్రవక్త నేను ఏమి చేయాలో చెప్పండి అంటే ఆయన ఏమన్నా అంటే నువ్వు ఈ ప్రాపర్టీని వక్ఫ్ చేయని. వక్ఫ్ అంటే ఏమంటే దాన్ని అమ్మే హక్కు లేదు, కొనే హక్కు లేదు, నిలిపివేయాల. అట్లా ఆ ప్రాపర్టీని వక్ఫ్ చేయి. దాని తర్వాత వచ్చే ఏదైనా ఇది ఉంటే దాని తర్వాత వచ్చే దాంట్లో వచ్చే ఆదాయం ఏమైనా ఉంటే అది పేద ప్రజలకు పంచి పెడదాము అనేది కాన్సెప్ట్తో ఈ వక్ఫ్ అనేది స్టార్ట్ అయింది. ఈ వక్ఫ్ ల్యాండ్స్ వచ్చిందను కేవలం మన ఆంధ్రప్రదేశే కాదు, మన ఇండియాలోనే కాదు, అన్ని కంట్రీస్లో కూడా ఈ వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. చాలామంది దాతలు ఏం చేస్తారంటే వాళ్ళ ల్యాండ్స్ను వచ్చి మేము వచ్చి వక్ఫ్ చేసేస్తాము, పేద ప్రజలకు మా ప్రాపర్టీలో వచ్చే ఇన్కమ్ ఉపయోగపడి అనే టైపులో ఇదంతా దానం చేసేసి అదంతా డెవలప్ చేస్తారు. ఆ విధంగా కేవలం మన ఇండియాలో 9,50,000 ఎకరాలు భూమి వచ్చిందో వక్ఫ్ బోర్డుకు ఉంది. యాక్చువల్లీ ఇది ప్రభుత్వం నుండి వచ్చిండే భూమి కాదు, కేవలం దాతలు ఈ వక్ఫ్కు దానం చేసిండే భూమి ఇది. ఆ విధంగా ఆ టోటల్ నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఎంత అంటే 8,70,000 ప్రాపర్టీస్ ఉన్నాయి టోటల్ మన ఇండియాలోనే. మన ఇండియాలో మన ఆంధ్రాలో వచ్చిందను 66,000 ఎకరాల భూమి ఉంది వక్ఫ్ బోర్డు భూమి. దాంట్లో దగ్గర 30,000 ఎకరాలు వచ్చిందను అన్యాక్రాంతమైంది. దాంట్లో 25,000 ఎకరాలు వచ్చిన కేవలం వచ్చిందను మన కర్నూలులోనే ఉంది. మీకు తెలంగాణ హైదరాబాద్ వక్ఫ్ బోర్డు వాల్యూ ఎంత? 55,000 కోట్ల రూపాయలు వాల్యూ చేసే భూములు ఉన్నాయి ఏది తెలంగాణలో. కేవలం హైదరాబాద్ సిటీలో 25,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ ఉంది. కాబట్టి ఇదంతా చూస్తా ఏమంటే చాలా వరకు ఇన్ని భూములు వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి మన దేశంలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. అన్ని వచ్చిందను కబ్జాలు అయ్యి అన్యాక్రాంతమైనవి. దీనికి మేము వచ్చిందని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా ప్రభుత్వం దీనికి అమెండ్మెంట్ తేవాలా. ఇంతకుముందు వచ్చింది 1954లో మన జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చినారు. అదేవిధంగా 1995లో పివి నరసింహారావు గారు యూపీఏ ప్రభుత్వం ఉండేటప్పుడు ఆయన కూడా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఇప్పుడు 2024లో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి అమెండ్మెంట్ తీసుకొస్తే మేము నిజంగానే దానికి మేము సంతోషంగా దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. తీసుకొని రావడం చాలా మంచిది. కానీ దాంట్లో 40-40 ఇవి వచ్చేదను అమెండ్మెంట్స్ వచ్చేదను చాలా ఇది 40 అమెండ్మెంట్స్ తీసుకుని వస్తున్నారు. దీని మీద మనకు మెయిన్ అబ్జెక్షన్ ఉంది. దీని ఏమంటే ఇప్పుడు మనకు ఏదైనా ప్రాపర్టీలో డిస్ప్యూట్ వచ్చిందంటే ఇంత ముందు సిస్టంలో ఖచ్చితంగా ఇవన్నీ వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్కి పోతా ఉండింది. వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్కు దగ్గర ఇన్ని 9,50,000 ఎకరాల ఆస్తులు ఉన్నాయి మన టోటల్ ఇండియాలో. వీటిని బాగా డెవలప్ చేసుకొని మనం ఖచ్చితంగా కానీ ఒక లెవెల్కు తీసుకుని వచ్చినామంటే దగ్గర వచ్చిందో మనకి ఇన్కమ్ వచ్చిందను 12,500 కోట్ల రూపాయలు వచ్చిందను సంవత్సరానికి ఓన్లీ ఇన్కమ్ వస్తుంది ఆ ప్రాపర్టీస్తో. ఆ డబ్బుతో మైనారిటీస్ పిల్లోళ్ళకి కానీ మైనారిటీకి ఎడ్యుకేషన్ కానీ ఏదైనా వాళ్ళకి డెవలప్ చేయాలంటే కానీ క్లీన్గా వాడుకోవచ్చు. సపరేట్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చే అవసరం కూడా లేదు. కాబట్టి గవర్నమెంట్ ఈరోజు అమెండ్మెంట్ తీసుకుని వచ్చేసి దానికి ఒక లెవెల్కు తీసుకుని రావాలనేది మేము నిజంగానే ఆహ్వానిస్తూ ఉన్నాం. కానీ దాంట్లో చేయాల్సింది ఏమంటే ఇప్పుడు ఇవన్నీ చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నట్టు దాంట్లో లొసుగులు చాలా ఉన్నాయి. ఇప్పుడు పెట్టిన 40 దీంట్లో దానివల్ల ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమి అనేది కూడా అందరికీ డౌట్ వస్తూ ఉంది. ఉద్దేశం ఏమంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే టోటల్ పవర్ వచ్చిందను ఇంతకుముందు ట్రిబ్యునల్కి ఉండింది, హైకోర్టుకు ఉండింది, సుప్రీంకోర్టుకు ఉండింది. ఇప్పుడు సైడ్ ట్రాక్ చేసేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పెడుతున్నారు.
డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మీరు చెప్పండి, ఒక చోట యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం గారే ఉన్నారు. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆయనకి అగెనిస్ట్గా ఇది ఇవ్వగలడా? ఇవ్వలేడు. కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ న్యాచురల్ ఏ పక్క బెండితారో, రూలింగ్ ప్రభుత్వం ఏది ఉందో, ఎవరు సీఎం ఉందో, ఎవరు రూలింగ్ ఉండారో వాళ్ళ పక్క బెండితారు. కాబట్టి ఈ ప్రాపర్టీస్కు ఏమవుతుందంటే ఏదైనా మనము ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక ఇది వచ్చిన పేపర్ చాలా కీలకంగా మారుతా ఉంది ఇప్పుడు ఇచ్చిన అమెండ్మెంట్ ప్రకారం. దాని ప్రకారంగా వీళ్ళు వచ్చిందను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసుకొని హైకమాండ్ పొలిటీషియన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాము, అది చేస్తామని చెప్పి అక్కడి నుండి వాళ్ళకి ఫేవర్గా డెసిషన్ తీసుకుంటే ఈ ఉండే భూములు కూడా అన్యాయక్రాంతం అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడే అన్యాయక్రాంతమైనాయి, అన్ని కబ్జాల్లో ఉన్నాయి. కానీ ఏమంటే ఓనర్షిప్ అంటూ పోలా. ఇది కానీ జరిగిందంటే ఓనర్షిప్ కూడా మన చేతుల నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏం కోరుతామంటే ఈ వక్ఫ్ బోర్డ్ ఈ బిల్ అమెండ్మెంట్ బిల్ పెడతానే టోటల్ మన ఇండియాలో ఉండే ముస్లిం సమాజం అంతా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకంటే దీనికి మేము ఒప్పుకోము, ఇది వచ్చేదో మా భూములు కాజేసేదానికి ఒక కుట్ర పన్నుతా ఉన్నారు అని. ఇది వచ్చిన అమెండ్మెంట్ బిల్ పెడతానే పార్లమెంట్లో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఇది పార్టీ ప్యూర్లీ దాన్ని వ్యతిరేకించింది. మిథున్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో దీనికి అగెనిస్ట్గా ఓటేసినారు. దానికి మేము దీన్ని సమర్థించామని కూడా క్లియర్ కట్గా చెప్పినారు. ఇప్పుడు మేము కోరుకుంటున్నది ఒకటే, మనం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మేము వచ్చిందును ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంటే కూడా మేము ముస్లిమ్స్కు వాళ్ళ దీనికి మనోభావాలకు దెబ్బతీయకుండా వాళ్ళకి ఖచ్చితంగా మేము వాళ్ళకి ఫేవర్గానే ఉంటాము, వాళ్ళకి అగెనిస్ట్గా పోము అని చెప్పినారు. ఇప్పుడు మీ మాట నిలబెట్టుకునే టైం వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చి మొన్న కూడా ఎలక్షన్ దీంట్లో జేపీసీకి పోయేదానికి కారణం వచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారు జేపీసీకి పోయేదానికి కూడా కారణం ఇది. ఇప్పుడు మళ్ళీ రివ్యూకు జేపీసీకి పోయింది పార్లమెంట్లో. కాబట్టి ఇప్పుడు కూడా రివ్యూలో ఫేవర్గా ముస్లిం సమాజానికి ఫేవర్గా తీసుకుని వచ్చి ఈ బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టి దానికి వచ్చిన ఇది ఎవిక్షన్ పవర్ మనకు ఇక ఉండే ఖాళీ చేయి ఏదైనా ఎన్క్రోచ్మెంట్ అయినాయి అవి ఖాళీ చేయి. ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్కి ఏముందంటే ఎండోమెంట్ వాళ్ళకన్నా ఎవిక్షన్ పవర్ ఉంది. అట్లా పవర్ కూడా వక్ఫ్ బోర్డుకి ఇప్పించేసి ఇవన్నీ అన్యాయక్రాంతమైన భూములన్నీ కబ్జాలు ఉండే భూములన్నీ మళ్ళగా తిరిగి దీనికి డెవలప్ చేసి ముస్లిమ్స్ యూత్కు వాళ్ళకందరికీ ఉపయోగపడే చేస్తే మేమందరూ సంతోషిస్తాం. కాబట్టి అదే కానీ అగెనిస్ట్గా కానీ ఏదైనా చేసామంటే మేము కోరుకుంటాం ఏదో టీడీపీ గవర్నమెంట్కు వీళ్ళు మాటకు కట్టబడి ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఎట్లా తీసుకునిందో. ఎందుకంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఓట్లు చాలా కీలకం. వీళ్ళది కానీ మన నితీష్ కుమార్ గారిది కూడా వీళ్ళందరూ తిరగబడి దీనికి వచ్చిన ఈ బిల్ పాస్ కాకుండా చేస్తే ఖచ్చితంగా ముస్లిం సమాజానికి మేలు చేసిన వాళ్ళు మాట మీద కట్టుబడి ఉన్న వాళ్ళు ఉంటారు. అది నేను కోరుకుంటున్నా. కాబట్టి ఈ రాబోయే ఇప్పుడు ఇది జరుగుతూ ఉంది, జేపీసీలో ఉంది ఇది. కాబట్టి దీని గురించి ఆలోచించి ఖచ్చితంగా వీళ్ళు ముస్లిం సమాజానికి మాట కట్టుబడి చేస్తారని ఆశిస్తున్నాం. అది కాకుండా ఇప్పుడు ఆగస్ట్ 15 నాడు నుండి మేము బస్సులు కూడా పెడతాము చేస్తాము అని కూడా చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. మేము ఫ్రీ బస్సెస్ లేడీస్కు పెడతామన్నారు. అది కూడా ఇంతవరకు ఏం రాలేదు. కాబట్టి దగ్గరలో అది కూడా చేస్తారని ఆశిస్తూ ఉన్నాము. ప్లస్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము మా పార్టీ వాళ్ళందరూ ఖచ్చితంగా కలిసికట్టుగా ఉంటాము. ఏ కార్యకర్తలకు కానీ ఈ